మాల్యాలు ఇచ్చినా, గోదావరిలు ఇచ్చినా, ఎక్కడ బాప్తీసం ఇచ్చినా ఒకటే, ఒకసారి బాప్తీసం. కాకపోతే మారాల్సింది ఏంటంటే మనసు. కనుక ఈరోజు ఈ కుమారుడు నా మనసు మారింది, నేను ప్రభు కొరకు జీవిస్తాను అని మరి సిద్ధపడ్డాడు. బహిరంగంగా నేను యేసయ్యను నమ్ముకుంటున్నాను, అంగీకరిస్తున్నాను చెప్తున్నాడు. అందుని బట్టి మరి కుమారుని యొక్క ఆత్మీయ అంతఃస్వరం ప్రార్థించండి. అలాగే ఇప్పటికే సంఘంలో మరి మీరందరూ బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారు కనుక మరి మీరు కూడా బాప్తీసం తీసుకున్నానంటే నేను మంచి పరిశుద్ధుని అయిపోయిన నా అర్థం కాదనమాట. నేను పరిశుద్ధుని అయ్యాను కాబట్టి బాప్తీసం తీసుకుంటున్నాను అనేది దీని యొక్క సారాంశం అని గ్రహించి, స్నానం చేసిన వాడు వెళ్ళి ఒక 10 పిల్లలు ఎత్తుకోమంటే ఎత్తుకుంటాడా? ఏమండి? ఎప్పటికి ఎత్తుకోడు కదా. స్నానం చేయకపోయినా కూడా ఎత్తుకోడు. అలాగే బాప్తీసం పొందిన వాడు మరలా పాపం జోలికి వెళ్ళకూడదు. మనకి ఈ తీర్మానంతో మరి కుమారుడు శిరీష్ కుమార్ ఈరోజు ముందుకు వచ్చాడు. మరి దేవుడు కుమారుడు యొక్క ఆశ నెరవేర్చిన గాక. శిరీష్ కుమార్, ప్రభువును, యేసు ప్రభుని రక్షణ అంగీకరిస్తున్నావా? క్రియ జరుగు సమయం